ఫోన్ ట్యాపింగ్ కేసులో కొద్ది రోజులుగా ఎంక్వైరీ స్పీడప్ అయింది. ఎవరైతే ప్రభాకర్ రావు ఇప్పటివరకు అమెరికాలో ఉన్నాడో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఆయన ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిండు. ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. ఆయనను పిలిచారు, ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ప్రణీత్ రావు విషయంలో కూడా అప్పుడు చాలా ఆయన మీద కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆయన కొద్ది రోజులు జైల్లో ఉండి రిలీజ్ అయ్యారు. సో ఇప్పుడు ఆయనను కూడా ఆ సిట్ ఎంక్వైరీకి పిలుస్తా ఉంది. రోజు పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు, అంత సినిమా నడుస్తా ఉన్నది. ఓకే, ఇంతవరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంక్వైరీ అనేది స్పీడప్ అయిందనే విషయం దీని ద్వారా కొంతవరకు మనకు అర్థమవుతా ఉన్నది. ఓకే, అంతవరకు. అయితే ఇందులో అర్థం కాని విషయం ఏంటి అంటే 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కావచ్చు, కొంత విచిత్రమైన వార్తలు వస్తా ఉన్నాయి. అంటే పలానా వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, పలానా హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ అయింది, పలానా వ్యాపారవేత్త ఫోన్ ట్యాపింగ్ అయింది, ఫలానా బీజేపీ నేత ఫోన్ ట్యాప్ అయింది, ఫలానా కాంగ్రెస్ నేత ఫోన్ ట్యాప్ అయింది. ఇట్లా రకరకాల వ్యక్తుల పేర్లు, వీళ్ళు ఇక అది ఎక్కడి దాకా పోయింది అంటే ఆఖరికి కేంద్ర మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళు, గతంలో కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని చెప్పి సోషల్ మీడియాలో ఒక చర్చ నడిపిస్తా ఉన్నారు. అంటే అసలు ఏం జరుగుతా ఉన్నది, ఇందులో ఏం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అంతా కూడా అది మరి నిజంగా జరిగిందా, చేసిర్రా, దాన్ని దుర్వినియోగం చేసిరా, లేకుంటే సక్రమంగా వాడిరా, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ వ్యక్తి లేడు, ఆ వ్యక్తి లేడు, కంప్లీట్ గా కింద గల్లీ స్థాయి, కార్పొరేటర్ స్థాయి వ్యక్తుల నుంచి, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారము, సెక్షన్ ఆఫ్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ అంతా చూస్తే గల్లీ స్థాయి లీడర్ నుంచి కేంద్ర మంత్రుల దాకా ఫోన్లు ట్యాపింగ్ చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. అరే అమ్మాయి, చూస్తే నవ్వాలా ఏడవల్లా అర్థమైతలేదు. అంటే గవర్నమెంట్ కి ఇంకా వేరే పనేం లేదా? అంటే కంప్లీట్ గా బీఆర్ఎస్ గవర్నమెంట్, అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం పూర్తిగా ఓన్లీ ప్రతిపక్ష పార్టీల ఫోన్లు, సొంత పార్టీ నేతల ఫోన్లు, ఆఖరికి కేటీఆర్ భార్య ఫోన్లు ట్యాప్ చేసిర్రు, ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ భార్య ఫోన్లు ట్యాప్ చేసిరని పోస్టులు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళని ఇక ఏమనాలో అర్థం కాదు. కానీ అంటే కంప్లీట్ గా ఈ ఫోన్లు ట్యాపింగ్ చేసుకుంటా వాళ్ళ ఫోన్లు వినుకుంటేనే గత ప్రభుత్వం అంతా ఉన్నదా? అయితే ఇదంతా చూస్తే ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం. అది ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు అనేది అర్థం కాదు. ఎందుకంటే గల్లీ స్థాయి లీడర్ నుంచి కేంద్ర మంత్రుల ఫోన్లు, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేసిరనే ప్రచారం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తా ఉన్నారు వీళ్ళు? అసలు చేయాల్సిన అవసరం ఏంది?